మందలాపూర్లోనైతే మరి యొక్క దుర్గామాత విగ్రహాలు తయారు చేసే కేంద్రానికి అయితే వచ్చాము. చూద్దాం రండి. అనేక దుర్గామాత విగ్రహాలు అయితే తయారు చేస్తున్నారు. చూద్దాం రండి. శిల్పకళ ఆర్ట్స్ తయారీ కేంద్రం రండి చూద్దాం. ఇక్కడ న్యూ కళ ఆర్ట్స్లో అయితే ఈ విగ్రహాలు తయారు జరుగుతుంది. చూడండి, దుర్గామాత విగ్రహాలు సింహవాహనం పైన అయితే ఈ దుర్గామాత కూర్చున్నది. అనేక రకాలుగా సారీస్ అయితే కలర్స్గా ఇక్కడైతే చేసి తయారు చేస్తున్నారు. చూడండి, ఇక్కడైతే విగ్రహాలు అనేక విగ్రహాలు తయారు చేసి చూడండి, చాలా అందంగా తయారు చేశారు. దుర్గామాత విగ్రహాలను అయితే చూడండి. అమ్మవారు అయితే సింహం వాహనం పైన కూర్చుంది. శాంతి స్వరూపం అయితే ఉంది ఇక్కడ అమ్మవారికి అయితే. పీఠము ఈ పీఠమే చూడండి. శేఖర్ అనే కళాకారుడు చాలా ఈ విగ్రహాలను అయితే తయారు చేస్తున్నాడు. మా తెలంగాణ వాసి శేఖర్. చోటే నితేష్ అనే కుర్రాడ్స్ ఇక్కడ శేఖర్తో పాటు ఈ విగ్రహాలను అయితే తయారు చేస్తున్నారు. చూడండి, ఆ నిర్మల్ పట్టణంలోనే భారీ ఎత్తున విగ్రహాలు తయారు చేస్తున్నారు. చూడండి, పక్కన వినాయకుని విగ్రహం, తర్వాత శంకరుడు, మన ఈశ్వర శంకరుని అయితే ఇక్కడ నిర్మించారు. పక్కనే వినాయకుడుతో పాటు దుర్గామాతను అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ కలర్స్ ఇంకా పూర్తి కాలేదు. కలర్స్ అయితే వేయడానికి రెడీగా ఉన్నారు. కలర్స్ అయితే కొనసాగుతున్నాయి. భారీ విగ్రహాలు ఉన్నాయండి ఇక్కడ. చూడండి, ఈ భారీ పెద్ద విగ్రహాలను అయితే ఇక్కడ నిర్మించారు మన నిర్మల్ పట్టణంలో, మందలాపూర్లో. చూడండి, మీ న్యూ కలర్ ఆర్ట్స్ అందు శాంతి స్వరూపం అయితే ఇక్కడ అమ్మవారు అయితే ఉన్నారు. చూడండి, అమ్మవారిలో చూడండి సింహవాహనం పైన అయితే ఈ విగ్రహం అయితే తయారు చేస్తున్నారు. చాలా పెద్దగా ఉందండి. చూడండి, ఇక్కడ సాయినాథ్ అనే మహారాష్ట్ర నుండి ఇక్కడ కళాకారుడు అయితే వచ్చాడు. ఈ సింహాన్ని అయితే తయారు చేస్తున్నారు. చూడండి, సింహ రూపాన్ని సాయినాథ్ కళాకారుడితోనైతే మాట్లాడదాం, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. साइनाथ नांदेड़ से हम हर साल आते इधर। मूर्ति का काम, गणपति का, दुर्गा माता का हर साल काम करते हैं। 5 फीट से लेकर 15 फीट तक करते हैं। అయితే ఉన్నాయి. ఈ రిష్వంత్ వాళ్ళ మామయ్య అంట. రిష్వంత్ కూడా ఇక్కడ వచ్చాడు. విగ్రహాలు చూడండి, ఇవన్నీ కలర్స్ అనేవి జరుగుతున్నాయి. మరిన్ని విగ్రహాల కలర్లు అయితే వేస్తున్నారు. ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయండి. చూడండి, ఇంకా రెడీగా ఉన్నాయి.
ఈ కలర్స్ అయితే వేయడానికి జరుగుతుంది. ఇంకా రెడీగా చేస్తున్నారు. ఇంకా అయితే 15 ఫీట్ల గల దుర్గమాతలు తయారు చేస్తారు మన పట్టణంలో మందాపూర్లో అండి. ఇది భారీ విగ్రహం అండి దుర్గమాత. ఫీట్ల గల దుర్గామాత విగ్రహం అండి. చూడండి సింహం పైన అయితే కూర్చుంది. ఈ చూడుకున్న విగ్రహం చాలా అందంగా కుంకుమ కలర్లో అయితే సారీ ఉంది. మరిన్ని ఇంకా కలర్స్ రూపుదిద్దుకుని ఉన్నాయి ఈ దుర్గామాతని. అమ్మా భవాని రావమ్మ మా దుర్గా భవాని రావమ్మ. 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 ఆదిశక్తి నీవమ్మ మా పరాశక్తి దుర్గమ్మ. ఆదిశక్తి నీవమ్మ మా పరాశక్తి దుర్గమ్మ. అమ్మా భవాని దేవి రావమ్మ. ఈ రోజుల పూజలే నీకమ్మ అమ్మల గన్నమ అమ్మవే నువ్వమ్మ. నిమ్మకాయల దండలే నీకమ్మ నిండు కొండల బోనవే దుర్గమ్మ. మొక్కులు తీర్చి మమ్ము సక్కంగా చూడమ్మ దుర్గమ్మ. దుర్గమ్మ మా పూజలకు పోవమ్మ దుర్గమ్మ. దుర్గమ్మ తల్లి దుర్గమ్మ ఈ భక్తులను కాపాడగా కొరకైతే అందంగా ముసాబ్ చేయడానికైతే అందంగా తయారు చేయడానికైతే ఇక్కడ వీళ్ళు కలర్స్ వాడుతున్నారు చూడండి. మిలమిల మెరిసేటి ముక్కు పుడక నీదమ్మ గలగల సప్పుడయ్య గాజులే నీకమ్మ. విగ్రహాలు అయితే కలర్ తయారవుతున్నాయండి. ఇక్కడ కలర్స్ వేస్తున్నారు చూడండి. రాజు అనే నిజామాబాద్ వాసి ఇక్కడ అమ్మవారికి అయితే అనేక కలర్స్ వేస్తున్నారు. అందంగా అయితే కలర్స్ అయితే ఈ రాజు అనే కళాకారుడు అయితే వేస్తున్నాడు. నిజామాబాద్ వాస్తవుడు చూడండి. అమ్మవారికి ఈ కిరీటం పైన అయితే కలర్ వేస్తున్నారు చూడండి. ఇంకా మరిన్ని కలర్స్ అయితే వేస్తున్నారు, రెడీ అవుతున్నాయి. ఇక్కడ అజయ్ అనే ఈ కళాకారునికి అయితే అజయ్ అనే నిర్వాహకుడు అయితే ఈ కళారంగానికి అయితే ఇక్కడ అజయ్ అయితే ఇక్కడ సూచనలు ఇస్తూ ఈ విగ్రహానికి అయితే ముస్తాబ్ చేస్తున్నారు అజయ్ అని. చూడండి అందంగా ఈ విగ్రహాలు అయితే తయారు చేస్తున్నారు. అయితే విగ్రహం యొక్క వెనుక భాగం యొక్క డిజైన్ బ్యాక్గ్రౌండ్ డిజైన్ అయితే తయారు చేస్తున్నారు చూడండి. అందంగా ఇతనైతే చాలా అందంగా తయారు చేస్తున్నారు చూడండి. కలర్ పెయింట్స్ అన్నీ వేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ సీనరీ అమ్మవార్లకైతే అనేక విగ్రహాలు అయితే ఇక్కడ రెడీ అవుతున్నాయి చూడండి. కొన్ని విగ్రహాలు అయితే రెడీ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, మనతో పాడైతే అజయ్ ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి అజయ్ గారు, మరి ఎన్ని ఫీట్ల నుంచి ఎన్ని ఫీట్ల వరకు ఈ విగ్రహాలు తయారు చేస్తారు దుర్గామాత ప్రతి సంవత్సరం? మా దగ్గర 4 ఫీట్ల నుంచి వెళ్ళి 13 ఫీట్ల దాకా భారీ విగ్రహాలు ఉంటాయి. తిరుమల ఎక్కడ దొరికాయి, మా దగ్గరనే న్యూ శిల్పకళ మంజాపూర్లో దొరుకుతాయి. హాయ్ ఫ్రెండ్స్, మనతో పాటు అయితే ఆకాష్ అనే నిర్వాహకుడు ఉన్నాడు. మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఆకాష్ నుంచి. ఓకే, చెప్పండి ఆకాష్, మన న్యూ కళ గురించి. ప్రతి ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా పెద్ద పెద్ద విగ్రహాలు చిన్న నుంచి 4 ఫీట్ల నుంచి 16 ఫీట్ల వరకు మేము విగ్రహాలు తయారు చేయడం జరుగుతుంది. మా బ్రదర్ది ఇది, మా అన్నయ్యది ఈ షాపు. ఇప్పుడు మేము దగ్గర చేయబట్టి చాలా సంవత్సరాలు అవుతుంది. ఈ సంవత్సరం ఇంకా చాలా అందంగా తయారు చేస్తున్నాం. మన ఆల్ ఓవర్ తెలంగాణ
ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాల మంది కూడా మన దగ్గరకు వచ్చి విగ్రహాలు కొనుగోలు చేస్తున్నారు. మంచి మంచి విగ్రహాలు, అందమైన విగ్రహాలు మన దగ్గర ఉన్నాయి. 16 ఫీట్ల వరకు, 4 ఫీట్ల నుంచి 16 ఫీట్ల వరకు మన దగ్గర దుర్గామాతలు అవైలబుల్ ఉన్నాయి. అనేక రకాలుగా చేస్తాము. ఇప్పుడు ఇంతకుముందు గణపతులు కూడా అలాగే చేసినాము. అండ్ ఈ విగ్రహాలు కూడా మేము చేస్తున్నాము. అలాగే ఈ మన దుర్గామాత భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోరిక మేరకు ఎలాంటి మాత కావాలో అలాంటి మాత మేము చేసి ఇవ్వడం జరుగుతుంది. భక్తుల కోరికలు నెరవేర్చాలని మాతని మేము వేడుకుంటున్నాం. ఇక్కడ మాతలకి మరియు విగ్రహాలకి కూడా కలరింగ్ ఏదైతే ఉందో ఆ కలరింగ్ చేయడానికి మహారాష్ట్ర నుంచి, యూపీ నుంచి మన దగ్గరికి వచ్చారు. అందమైన రంగులు వేస్తున్నారు. అసలు మన దగ్గర ఉన్న అట్లాంటి రంగులు మన చుట్టుపక్కల ఎక్కడైతే ఉండవు నాకు తెలిసి. ఏవైతే కలర్స్ ఉన్నాయో అవి కలర్స్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్, యూపీ, ఆ తర్వాత మహారాష్ట్ర నుంచి కూడా మన దగ్గరికి కలర్స్ వేయడానికి పెయింటర్స్ వచ్చారు. స్పెషల్గా మనం తెప్పించడం జరిగింది. ఎందుకంటే మాత ఎంత అందంగా ఉంటే మనకు అంత మంచిగా కనిపిస్తుంది. సో మేము భక్తుల మేరకు ఎక్కడి నుంచో మనం తీసుకొచ్చి ఇంత మంచిగా రెడీ చేసేయడం జరుగుతుంది. ఈరోజు మన గణపతి పండగ ఎప్పుడైతే అయిపోయిందో అప్పటి నుండి మనకి బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయినాయి. చాలామంది ఇప్పటికే ఆల్రెడీ మొత్తం మాతలన్నీ మన దగ్గర బుకింగ్ అయిపోయినాయి. సో ఇంకా కొన్ని మిగిలినాయి. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కూడా తొందరగా వచ్చి తీసుకోగలరు.